ఒకటో తారీఖు 1వ నెల 2024వ సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంతాన రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. అందులో మఖా నక్షత్రం అధిపతి కేతువు, తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు. అందులో సోమవారం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి. కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని ఒక దోషుడు అన్నాన్ని వండి ఆ యొక్క ఎరుపు వస్త్రంలో మూట కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి, యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన, ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అంటే నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతూ ఉంటుందో ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం, శత్రుశేషం అలాగా అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం. ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. ఇంకనూ ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన విజయాలకి మన స్వాగతం పలకాలి అన్నట్టే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది. ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము, సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ 12 సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది. అలాగనే గృహంలో వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తాము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ఉట్టి, కాళభైరవ స్వామికి డాలరు, కాళభైరవ స్వామికి కంకణము, రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం, కాళభైరవ స్వామికి సేవ చేద్దాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ చేతిరేఖలను అనుసరిస్తూ గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ వ్యక్తిగతంగా సంపూర్ణ ఆధ్యాత్మిక సలహాలు సూచనలిస్తూ అద్భుతమైన విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము, అబ్బాయి యొక్క పాదమును వారి యొక్క వివాహము, సంతానము, యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత.
అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి, ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది, న్యూమరాలజీ ప్రకారంగా, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు గొడవలు పడడం, విడాకుల దాకా వెళ్ళడం, విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది, ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కేంద్రమును సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు. అందరికీ ఈ 2024 ఆంగ్ల సంవత్సరంలో శుభం జయం లాభం జరగాలని కాళభైరవ స్వామి వేడుకుందాం, ఆశీర్వదించని ప్రార్థన చేద్దాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. వృషభ రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8. అనగా తక్కువ ఆదాయం కలిగిన రాశులలో వృషభ రాశి మరొకటని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అంటే 8 రూపాయలు మనం ఖర్చు పెట్టబోతున్నామంటే మన నికర ఆదాయం 2 రూపాయలు, 6 రూపాయలు ఖర్చు సిద్ధంగా ఉంది. అనగా మనం చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఖర్చులు అధికంగా ఉన్నాయి కనుక సమయము మీ యొక్క జీవన విధానంలో అనేక మార్పులు చేసుకోవాలని చెప్పి మనకు జ్యోతిష్యం సూచిస్తుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3. అనగా మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వలన మీరు చేసే మంచి పనులలో మంచి ఉండడం వలన మీ వెనక అనేక మంది ఉన్నారు కనుక లీడర్లుగా, నాయకులుగా, రాజకీయ అధినేతలుగా ఎదగడానికి చాలా ఇది మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే కృతికా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు మనోవేదన, అనారోగ్యం, ఆహారానికి సంబంధించినటువంటి మోకాళ్ళు, అరికాలలో మంటలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్యం చాలాగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు త్వరితగతినే వాటిని వైద్యం చేయించుకునే పరిస్థితి చూసుకోండి. అలానే రోహిణి నక్షత్ర జాతకులకు, మృగశిర నక్షత్ర జాతకులకు వీరికి ఆరోగ్యం పైన దృష్టి గతంలో ఉండడం వలన వీరు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటారు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం అయిన వారికి పుత్రిక సంతానము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా మీకు వచ్చేటువంటి ధనం రాబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శనేశ్వర స్వామివారు స్వక్షత్రకారకంగా అవ్వడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాలలో కొద్దిపాటి మార్పులు, స్థల మార్పు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు కనపడుతుంది కనుక ఉండబడిన చోట ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వెళ్ళబోయే చోట ఎలా ఉంటుందని చెప్పి మీరు రెండింటిని చూసుకొని మంచి అనిపించినప్పుడు మాత్రమే మారండి, లేకపోతే ఇందులోనే మీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి. లాభస్థానంలో రాహు, ఇది అద్భుతమైన యోగము. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఓపిక, పట్టుదల, ధర్మమైన కార్యక్రమాలు ఆచరించడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారము చేయడం వలన ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు, సేవా రంగాలు, పూజలలో పాల్గొనడం వలన శత్రువులు తగ్గిపోయి ధనం ఆదాయం రెట్టింపు అవుతూ ఉన్నత స్థితికి ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగనే 26/4/2023 మనకు దేవగురు బృహస్పతి వృషభ రాశిలోకే రావడం వలన నర్మదా నది పుష్కర సందర్భంగా ఉండడం వలన చిన్న చిన్న విషయాలలో ఆందోళన చెందడం, ప్రతి వారు మీకు సలహాలు ఇచ్చేవారే కనపడుతూ ఉంటారు. కాబట్టి అది మంచిదైతే స్వీకరించండి, చెడైతే మౌనంగా ఉంటూ వినండి, విమర్శించొద్దు. ఎప్పుడైతే మీరు విమర్శకు గురవుతారో ఆయన కోపిస్తూడండి, ఆయన చెప్పిన మాట వినండి, ఆయన మంచి గురించి మేము చెప్పామండి అంటుంటారు. కానీ కొందరు ఏంటంటే మీ దగ్గర తెలివి, ధనం, జ్ఞానం, సమయాన్ని వాడుకోవడానికి వచ్చారు అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా గమనించగలగాలి. అలాగనే హోటల్ వ్యాపారాలు, చేతి వృత్తుల వాళ్ళు,
వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేసేటువంటి వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు ధర్మబద్ధంగా ఉండడం వలన మీ జీవితంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి.